తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. పొత్తుల గురించి చర్చించారు. బీజేపీ పిలిస్తేనే చంద్రబాబు వెళ్లారంటోంది టీడీపీ అనుకూల మీడియా. అబ్బే, చంద్రబాబే వచ్చి కలిశారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇందులో ఏది నిజమో కానీ పొత్తులపై చర్చలు ఫలప్రదమయ్యాయనేది మాత్రం సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి చంద్రబాబు వచ్చి చాలా రోజులైంది. ఇప్పటికీ ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారో చెప్పడం లేదు. మామూలుగా అయితే ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. ఇంచుమించు అర్ధరాత్రి సమావేశం జరిగింది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. కనీసం మరుసటి రోజైనా వివరాలు చెప్పేవారు. చర్చలలో ఏమాత్రం సానుకూలత ఉన్నా అరగంటకు తక్కువ కాకుండా మాట్లాడేవారు. పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందో బిడమర్చి చెప్పేవారు. బీజేపీతో పొత్తు దేశానికి ఎంత అవసరమో గంటల కొద్దీ చెప్పుకొచ్చేవారు. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అమితంగా పొగిడేవారు. ఇవన్నీ ఏమీ లేవు. బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత మౌనంగా చంద్రబాబు వచ్చేశారు. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న అమిత్ షా ఓ మీడియాతో ముచ్చటిస్తూ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తమతో కొత్త మిత్రులు కలిసి వస్తారంటూ చెప్పారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారైనట్టు అమిత్ షా ప్రకటించకపోవడం గమనార్హం. పొత్తుల విషయంపై ఆయన నర్మగర్భంగానే మాట్లాడారు. చూడబోతే బీజేపీ అధినాయకత్వం ఎక్కువ సీట్లను డిమాండ్ చేసినట్టుంది. బీజేపీ ప్రతిపాదన ఓకే చెబితే ఓ బాధ, చెప్పకపోతే మరో బాధ. ఏం చేయాలో చంద్రబాబుకు పాలుపోవడం లేదట. బీజేపీ 10 లోక్సభ సీట్లను అడిగినట్లు సమాచారం. ఇన్నేసి స్థానాలను బీజేపీకి అప్పగించడానికి చంద్రబాబుకు మనసొప్పడం లేదు. అందుకే ఎటూ తేల్చకుండా ఉంటున్నారు. ఒకవేళ బీజేపీ అడిగిన సీట్లను ఇవ్వడానికి చంద్రబాబు అంగీకారం చెబితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి త్యాగం చేయాల్సి వస్తుంది. తన కోటాలోని సీట్లను తగ్గించుకొని బీజేపీకి అప్పగించాల్సి వస్తుంది.